ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి. వర్షాకాలం కాబట్టి ఒక్కొక్కసారి కరెంట్ ఉండట్లేదండి, అందుకే పెట్టలేకపోతున్నాను. సారీ. దేవుని కృపను బట్టి వీలైనంత వరకు పెట్టడానికే ట్రై చేస్తాను. ఖచ్చితంగా ప్రార్థనలో వీడియో పెట్టినా పెట్టకపోయినా మీ సమస్యలన్నీ నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటాను. నేనేదో గొప్పదాన్నో, నేనేదో నీతిమంతురాల్లో అని కాదండి. దేవుని కృపను బట్టి మీరు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే తండ్రి త్వరగా జవాబిస్తాడు అనే ఆశ. ఇంకొక విషయం ఏంటంటే, తప్పకుండా మనం చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది. ఇప్పుడు మీరు ఏ సమస్యలు అయితే పెట్టారో, ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టారో, ఆ ప్రార్థనలో ఆ రిక్వెస్ట్లు అన్నీ కూడా దేవుని పాదాలకు అప్పగిస్తున్నాము. ఖచ్చితంగా తండ్రి జవాబిస్తాడు. కానీ ఆ జవాబిచ్చే ముందు ప్రార్థనలో మీరు ఒకటి గమనించారో లేదో, మొదట మిమ్మల్ని సరిచేయమని అడుగుతున్నాము. మొదట మనల్ని సరిచేయాలి, ఆ తర్వాత జవాబిస్తాడు తండ్రి. మొదట మనల్ని సరిచేయాలి. ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది అంటే తండ్రి నన్ను సరిచేస్తున్నాడు, తండ్రి నా కుటుంబాన్ని కడుతున్నాడు. తండ్రి మొదట వాక్యం ప్రకారం నేను నడవాలి కదా. నా ప్రవర్తన, నా నడక, నా మాటలు, నా చూపులన్నీ వాక్యానుసారంగా ఉండాలి కదా. అప్పుడే కదా తండ్రి త్వరగా నా సమస్యలు తీసేస్తాడు. మొదట నన్ను సరిచేస్తున్నాడు. అందుకే ప్రార్థనకి ఆలస్యం అవుతుంది జవాబు అని ఆలోచించండి. ఎందుకంటే ఆ గ్రహింపు దేవుని కృపను బట్టి నేను అలాగే ఆలోచించుకుంటాను. ప్రార్థనకి జవాబు రాలేదు అంటే నన్ను సరిచేస్తున్నాడు, నేనే ఎక్కడో జారిపోతున్నాను. సరిచేయమని మనం అడుగుతున్నాం కదా. మొదట సరిచేయమని అడుగుతున్నాము, తర్వాత సమస్యల్లో నుంచి విడిపించమని అడుగుతున్నాం. కాబట్టి మొదట తండ్రి మనల్ని సరిచేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రార్థనకి జవాబు వచ్చింది. ప్రతి సమస్యకి తండ్రి శాశ్వతమైన పరిష్కారం తండ్రి పంపిస్తాడు. కాబట్టి నిరుత్సాహపడకండి, విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి, ఆశతో సంతోషంతో ఉండండి. నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి, నా కుటుంబాన్ని కడుతున్నాడు నా తండ్రి అని ఎంత ఉత్సాహంగా ఉంటే అంత తొందరగా జవాబు పొందుకుంటాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవ మీకే స్తోత్రం నా తండ్రి. ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ఏ ప్రాంతాల్లో, ఏ ఊర్లో, ఎక్కడున్నారో తెలియదు, అయినా సరే మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని ప్రత్యేకపరిచిన ప్రభా, ఈ సమయానికి మిమ్మల్ని ఆరాధించి మీతో మాట్లాడి ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా, పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు కూడా ఈ సమయం చూడలేక, ఈ సమయానికి మిమ్మల్ని ఆరాధించలేకుండా మీరే నిజమైన దేవుడు అని గ్రహించుకోలేని అజ్ఞానంలో ఉన్నారయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, కానీ వారిని విడిచిపెట్టిన అతను ఎటువంటి అర్హత లేని మా మీద ధ్యాస పెట్టి, మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని పట్టుకున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా మాకున్న అర్హత ఏముందయ్యా. మేమెంతటి వారమయ్యా మీ దృష్టిలో మేము ఉండడానికి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఇంకా ఎవరెవరు ప్రార్థనలోకి రాలేక ఉన్నారు, ఏ ఆటంకాలైతే వారికి అడ్డుగా ఉన్నాయో అవన్నీ యేసు నామములో తొలగించి నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించేలా మీ కృప అనుగ్రహించండి. బిడ్డలు పెట్టిన ప్రతి ప్రార్థన అవసరత వారి సమస్యలన్నీ నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్నయ్యా. నేనెంత, నా భక్తి ఎంత, నా బ్రతుకెంత నా తండ్రి. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదయ్యా. బిడ్డలు తెచ్చిన ప్రతి ప్రార్థన, ప్రతి సమస్య నా తండ్రి మీ పాదాల దగ్గర పెడుతున్నానయ్యా. దయగల దేవా, ప్రతి ఒక్కరిని మొదట నా ప్రభు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఎలాంటి జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకు వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటుండే, ఒకవేళ తెలుసో తెలియకు వాక్యం ప్రకారం నడవలేక ఇష్టానుసారంగా జీవిస్తున్నారేమో, తెలుసో తెలియకు ఈ లోకాన్ని వెంబడిస్తున్నారేమో తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి.
వెర్రివాళ్ళమయ్యా. మేము నడిచే నడక సరైనది అని మా కంటికి మా దృష్టికి అనిపిస్తుందేమో నా తండ్రి. మేము మాట్లాడే మాట సరైనది అని అనుకుంటున్నారేమో, తెలియదయ్యా. బిడ్డలు తెలుసు తెలియక చేసిన తప్పుడు దయతో క్షమించిన ప్రభు. మొదట వాక్యానుసారంగా బిడ్డలు ఎలా నడుచుకోవాలో బిడ్డలు సరిచేసి నా తండ్రి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని నా ప్రభు మీరు నా ప్రభు మొదట వారిని సరిచేసి వారి హృదయాలు మీ వైపు తిప్పి వారి జీవితం పూర్తిగా వాక్యానుసారంగా ఉండేలా నా ప్రభు బిడ్డలు సరిచేసి సరైన దారిలో బిడ్డలు నిలబెట్టి నా ప్రభు వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు కార్యం చేసే వరకు, మీ నుండి జవాబు పొందుకునే వరకు నిరీక్షణ కోల్పోకుండా ఓర్పు సహనంతో ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. మీ ఓర్పు మీ సహనం నా తండ్రి మాకు అనుగ్రహించండి. మీరెంత సాత్వికంగా ఉన్నారు, ఎంత సహించారు నా తండ్రి. ఆ సహనాన్ని నా ప్రభు ఆడవాళ్ళు కూడా అంత సహనం ఉండలేకపోతున్నారయ్యా. మీరెంత సహించారు నా తండ్రి. ఎంత సున్నితమైన మనసయ్యా. దయగల దేవ, ఆ మనసే నా ప్రభు మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు పెట్టారు, లక్ష్మీ సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు, ఉద్యోగం కోసం నా తండ్రి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో మా ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి, ఎందువల్ల అనారోగ్య పాలైందో మీకు మాత్రమే తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో భక్తి గలదాను, నేనేదో నీతి మంత్రాలను కాదు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. మీ బలము మీ శక్తిని బిడ్డకిచ్చిన ప్రభు, సంపూర్ణ స్వస్థత బిడ్డకిచ్చి చేయదగిన ఉద్యోగాన్ని నా ప్రభు మీరిస్తేనే గా నా తండ్రి. ఆ ఉద్యోగం వస్తే నా ప్రభు ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతే గా నా తండ్రి. మీకు చెప్పే అర్హత, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా. మీరు తప్ప మాకెవరున్నారు నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బ్రదర్కి నా తండ్రి గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు, ఒక్కసారి నా ప్రభు జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎందువల్ల నా ప్రభు సమస్యలు వస్తున్నాయో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా ప్రభు తెలుసో తెలియకో లోకపరంగా నా తండ్రి ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే క్షమించండి అయ్యా. మెలకువ కలిగి ప్రార్థన చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వాక్యానుసారంగా నడుచుకునే జీవితాన్ని బిడ్డకిచ్చి ఎలాంటి సమస్య బిడ్డలకు రాకుండా మీ కృప అనుగ్రహించి స్వస్థపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి పిల్లలకి గవర్నమెంట్ జాబ్స్ రావాలని ప్రార్థన చేయమని అడిగిందో నా ప్రభా, యవనస్తులు నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయట నరుడికి మేలు అని చెప్పిన దేవ, మొదట మీ కాడిని మోయాలి నా తండ్రి. లోకపరంగా నా ప్రభు బిడ్డలు జీవించకుండా, లోకానుసారంగా బిడ్డలు బ్రతకకుండా మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. యవన కాలంలో పాపంలో పడకుండా, పాపపు ఆలోచనలు, పాపపు తలంపుల్లో బిడ్డలు ఉండకుండా, లోకాన్ని అసహించుకొని మీ వైపే వారి హృదయాలు తిప్పినా తండ్రి. బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని, ఈ లోక జ్ఞానం వద్దు నా ప్రభు, మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇస్తే చాలు నా తండ్రి. ఖచ్చితంగా నా ప్రభు మీకు ఇష్టలుగా బిడ్డలు ఉంటే చాలయ్యా. మీరు ఆశీర్వదించకుండా ఉండలేరయ్యా. దయగల దేవా, ప్రతి ఒక్కరికి గ్రహింపు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సూర్య బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అమ్మ బీటెక్ కంప్లీట్ చేశానమ్మా, కానీ జాబ్ రాలేదు, జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు మీ జ్ఞానం కాబట్టి నా తండ్రి ఆ బిడ్డ అంతవరకు చదువుకున్నానంటే అది మీరిచ్చిన జ్ఞానమేగా నా తండ్రి, మీ నడిపింపేగా నా ప్రభు. ఎన్నో ఆటంకాలు, ఎన్నోసార్లు ఇబ్బందులు ఎదురై ఉంటే నా తండ్రి, అయినా సరే చదువు మధ్యలో ఆగకుండా కంప్లీట్ చేసేలా నా ప్రభు ఇక్కడ వరకు తెచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చిన మీరే, ఇక నుండి ముందుకు నడిపించేది మీరే కదా నా తండ్రి. ఎంతో ఆశతో మీ పాదాల దగ్గరకు వస్తేనే నాకు సరైన ఉద్యోగం దొరికింది, నా తండ్రి నాకు అనుగ్రహిస్తానని ఎంతో ఆశతో వచ్చానయ్య. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు జ్యోతి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అనేక సమస్యల గుండా వెళుతున్నానమ్మా, ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మీ వద్దకు మిమ్మల్ని ఆరాధించే బిడ్డలు నా తండ్రి, ఎల్లప్పుడూ మీ ధ్యాసలో ఉండే బిడ్డలే నా ప్రభు. ఎందుకు అనేక సమస్యలు, ఎల్లప్పుడూ సమస్యల్లోనే ఎందుకు జీవిస్తున్నారు? సమస్తము ఎరిగి ఉన్న దేవ, తప్పు మాదే నా తండ్రి, మేమే నా తండ్రి. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టమో అని మీరు చెప్పారు, కానీ బలి అర్పిస్తున్నాం కానీ మాట వినట్లేదేమో నా తండ్రి. తెలియట్లేదయ్యా, తెలియదు నా తండ్రి. ఈలోక అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభ మీ మాట చొప్పున ఎలా జీవించాలో మాకు నేర్పించి మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సుజాత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి.
కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలకు నా ప్రభ, మన సుజాత సిస్టర్కి నా తండ్రి ఏదైనా సమస్యలు, ఏ సమస్యలు ఉన్నాయో మాకు తెలియదయ్యా. కుటుంబాల్లో ఏ పరిస్థితులు, ఏ అక్కర్లు ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని మీ రక్షణ కంచె కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి తన భర్త మారాలని ప్రార్థించమని అడిగిందో, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించమని అడిగిందో, కుటుంబం కట్టబడాలని ప్రార్థించమని అడిగిందో, ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. భర్త నా ప్రభ, ఆ బ్రదర్ సరిగా ఉంటేనేగా నా తండ్రి కుటుంబం సంతోషంగా ఉండింది. ఇంటి యజమాని నా ప్రభ సరైన బాధ్యతగా ఉంటేనేగా నా తండ్రి, ఇంటి యజమాని కరెక్ట్ గా ఉంటేనేగా నా తండ్రి ఆ కుటుంబం అంతా కరెక్ట్ దారులు నడిచింది కదా నా ప్రభ. దయగల దేవా, ఇంటి యజమాని నా ప్రభ దారి తప్పిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏమైపోయిందోగా నా తండ్రి. మీకు చెప్పే అర్హతలు మాకైతే లేదయ్యా. సమస్తము ఎరిగి ఉన్న దేవా, ఒకవేళ నా ప్రభ తెలుసు తెలియకో బిడ్డ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతే దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవా, బిడ్డకు నా తండ్రి మొదటి సిస్టర్కి నా తండ్రి ఓర్పు సహనాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. నా భర్త ఎలాగున్నా సరే, మమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా తండ్రి నా భర్తకు లోబడి ఉండమన్నాడు. ఖచ్చితంగా నా భర్తకు లోబడే ఉంటాను. ఓర్పును బట్టి నా తండ్రి, నా సహనాన్ని బట్టి ఖచ్చితంగా నా భర్తను మారుస్తాడు. నేనేదో సహనవంతురాలు, నేనేదో ఓర్పువంతురాలు అని కాదు. ఆ సహనం, ఓర్పు నా తండ్రి నాకు ఇస్తేనే అనే గ్రహింపు నా ప్రభు బిడ్డకు అనుగ్రహించి మొదట సిస్టర్కి ఓర్పు సహనాన్ని విశ్వాసంలో బలపరిచి ఆ బ్రదర్ని మార్చమని, బిడ్డల భవిష్యత్తు గురించి బిడ్డల భయపడకుండా నా తండ్రి లోకస్తులాగా టెన్షన్ పడకుండా నా తండ్రి అన్యాయస్తుడు కాడు. ఖచ్చితంగా నా బిడ్డల భవిష్యత్తు చక్కగానే నా తండ్రి ఏర్పాటు చేసే ఉంటాడు అనే విశ్వాసాన్ని నా ప్రభ, నమ్మకాన్ని బిడ్డల బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే సిస్టర్ వాళ్ళ కొత్త ఇంట్లోకి వెళ్ళామని నా ప్రభ ప్రార్థించమని అడిగారు నా తండ్రి. మేము అడిగినా నా ప్రభ ఎటువంటి అర్హత లేదు, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా లేని వాళ్ళు అయినా సరే మేము అడిగిన మా ప్రార్థనకి జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఆ ఇంటికి నా ప్రభ కావలసిన ఏర్పాట్లన్నీ, కావలసిన అవసరతలన్నీ కుటుంబానికి సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. రెంటి విషయంలో కూడా నా ప్రభు బిడ్డలు ఇబ్బంది పడకుండా, యజమానులు కూడా వారిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి ఒకరికి మా మీద దయ కలగాలను, ఒకరికి మా మీద జాలి కలగాలను. అది మీరిస్తేనే నా తండ్రి బిడ్డల కుటుంబాన్ని ఒకసారి సిస్టర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా ప్రభా. కొత్త ఇంట్లో కొత్తదనం నా ప్రభా, కొత్త ఆలోచనలు, నూతన తలంపులు, నూతన భక్తి, మీ ఎడల నూతన భయము భక్తి నా ప్రభ బిడ్డ కలిగించమని అడుగుచున్నాను నా తండ్రి. నూతన ఆశీర్వాదాలతో నా ప్రభ ఆ గృహంలో నా ప్రభ మిమ్మల్ని ఆరాధించేలా, కుటుంబం అంతా కలిసి మిమ్మల్ని ఆరాధించేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే సిస్టర్ నా తండ్రి భర్త మారాలని ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగిందో, భర్త తాగుతున్నాడు మారాలని ప్రార్థించమని ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటయ్యా. ఇంటి యజమాని నా ప్రభ అట్లా తాగుడికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉంటే ఎంత బాధ, ఎంత నరకంగా ఉండిందో నా ప్రభు. సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఇంకా అనేక మంది నా ప్రభు సిస్టర్స్ నా తండ్రి మరి మనసులో ఉన్న బాధ బయటికి చెప్పుకోలేక నా తండ్రి ఎంతో వేదనతో ఉన్నారయ్యా. అయినా సరే నా ప్రభు మీ చిత్తం లేకుండా ఏది జరగదు నా తండ్రి. ఒకవేళ వారిలో మార్పు రావాలేమో, ఇంకా వారు మీకు దగ్గర అవ్వాలేమో, ఇంకా బిడ్డలు నా ప్రభ తెలుసా తెలియక లోకంలోనే ఉన్నారేమో, ఇంకా బిడ్డలకి ఓర్పు సహనం అలవాటు అవ్వాలేమో నా తండ్రి, మీ ప్రేమ పొందుకోవాలేమో నా తండ్రి, ఇంకా విశ్వాసంలో బలపడాలేమో, అందుకనే నా ప్రభ బిడ్డలు మార్చకుండా అలాగే ఉంచారేమో అనే గ్రహింపు నా ప్రభ ప్రతి ఒక్కరు ఎవరైతే భర్త వల్ల బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి ఆ గ్రహింపు అనుగ్రహించడం. మొదట నేనే మారాలేము, మొదట నేనే సరవ్వాలేము, అందుకనేనేమో నా తండ్రి ఇంకా ఆలస్యం చేస్తున్నాడు అనే ఆలోచన బిడ్డల్లో కలిగించు నా ప్రభ. సరి చేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సిస్టర్ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ సిస్టర్ నా తండ్రి ఇంటి దగ్గర ఉన్న చర్చ కూల్ చేశారని, వారికి వ్యతిరేకంగా ఉన్న వారి మనసు మారమని ప్రార్థించమని అడిగింది. ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భర్త లేకపోయినా, ఎవరు ఆమెకు తోడుగా ఉన్నా లేకపోయినా మీరున్నారు అనే ధైర్యంతో నా ప్రభ మీరు బిడ్డల ప్రార్థనలోకి నడిపిస్తున్నారు నా తండ్రి. మీ చిత్తం లేకుండా ఏది జరగదయ్యా. కానీ ఎందుకు వ్యతిరేకులుగా మారారు నా ప్రభ తెలియదయ్యా. తెలుసు తెలియక చేసిన మాటలు, మాట్లాడిన మాటలు తెలుసు తెలియక చేసిన తప్పులేనయ్యా.
వారి మీద నా ప్రభా మాలో కోపం రాకుండా నా తండ్రి వారి మీద జాలి దయ కలిగించి వారి తరపున క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే చర్చ కూల్ చేశారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎవరైతే చులకనగా హేళనగా మాట్లాడుతున్నారు, తెలిసి తెలియక మాట్లాడిన మాటలేనయ్యా, తెలియదయ్యా, వాక్యం తెలియదుగా నా తండ్రి, తెలిసి తెలియని మాటలు నా ప్రభా దయతో వారి తరపున మే క్షమాపణ అడుగుతున్నాం, దయతో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. వారి హృదయాలు మార్చి నా ప్రభా మరలా నా తండ్రి ప్రేమించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ బాబుకి నా ప్రభా అమ్మ కాల్ లెటర్ వచ్చింది కానీ మరలా జాబ్కి నా పిలవలేదని ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఇక్కడ దాకా తెచ్చింది మీరే నా తండ్రి, ఇక నుండి ముందుకు నడిపించేది మీరే కదా నా ప్రభా. బిడ్డ ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందువల్ల నా ప్రభా బిడ్డలు నా తండ్రి మరలా ఎందుకు ఆఫర్ లెటర్ పంపలేదు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. ఒకవేళ బిడ్డల లోకంలోకి జారిపోతుంటే బిడ్డలు సరిచేసి నా తండ్రి త్వరలోనే బిడ్డ జాబులకు వెళ్లేలా కృప చూపించమని దారి తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా నాగబడి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అమ్మ పొలం పని మొదలు పెడుతున్నామమ్మ, ఏ ఆటంకాలు అడ్డంకులు రాకుండా పంట కొరకు ఆ వ్యవసాయం ఆ భూమిలో పనిచేసే పొలంలో పనిచేసే వారి కొరకు వారి కుటుంబాల కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థించమని అడిగిందో, వారి క్షేమం కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. అందరి కొరకు ప్రార్థన చేయాలి, నేనే కాదు నా దగ్గర పనిచేసేవాళ్ళు, నా ఇంటి వారు, నా చుట్టుపక్కల ఉండేవారు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే మనసిచ్చింది మీరే కదా నా తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. పొలంలో నా తండ్రి ఆ పంటని ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభా, మొదట మీ ఆశీర్వాదం లేకుండా మేము ఎంత కష్టపడ్డా ఎంత మంచి పంట వేసినా కూడా అది సమృద్ధిగా రాదు నా తండ్రి. బిడ్డ నా ప్రభా దయగల దేవ మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా, మీ అనుమతి లేకుండా మీ ఆశీర్వాదం లేకుండా బిడ్డను మొదలు పెట్టనివ్వద్దు నా తండ్రి. ఆ పంటని ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తే నా ప్రభా ప్రపంచమంతా కరువున్న మీరు ఆశీర్వదించిన ఆ భూమిలో సమృద్ధిగా పంట చేతికొచ్చిందయ్యా. అంత శక్తి ఉండిందయ్యా, అంత గొప్పతనం ఉండిందయ్యా మీ ఆశీర్వాదం. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే పొలంలో పనిచేసే కుటుంబాల ఆ బిడ్డలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రమాదాల్లో బిడ్డలు పడకుండా క్షేమంగా వచ్చి తిరిగి మరలా క్షేమంగా వారి గృహాలకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. శక్తి లోపం లేకుండా నా ప్రభ బిడ్డలు కష్టపడి పనిచేసే హృదయాలని వారికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో, మరి బాబుకి ఆరోగ్యం బాగాలేదమ్మా, బాబు మార్పు కోసం కూడా ప్రార్థించమని అడిగింది ఒకసారి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ బిడ్డను నా ప్రభా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం పాలు ఎందుకు అనారోగ్యంలో పడిపోతున్నాడు నా తండ్రి నీకు మాత్రమే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనంతో ఆలోచిస్తున్నారు. వారు చేసింది సరైనది అనుకుంటున్నారు, వారు జీవించే జీవితమే కరెక్ట్ అనుకుంటున్నారయ్యా. తెలియదయ్యా ఈ లోక జ్ఞానం, ఆ జ్ఞానంతో ఆలోచిస్తున్నారు. దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభా నిజమైన దేవుడు మీరు అని నిజమైన మీ దారి మీరు చూపించిన దారిలో తప్పిపోకుండా నా ప్రభ నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె బిడ్డ కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఏ అక్కర ఉందో నా ప్రభ, ఏ అవసరతలో ఉందో సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే జ్యోతి సిస్టర్ నా ప్రభ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి నా ప్రభ ఆమెకున్న సమస్యలన్నీ మీ పాదాలకు అప్పగిస్తున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త పాస్పోర్ట్ కోసం ప్రార్థించమని అడిగిందో, ఎందువల్ల నా ప్రభ పాస్పోర్ట్ రిజెక్ట్ అయిందో, ఎందువల్ల నా ప్రభ క్యాన్సిల్ అయిందో మీకు మాత్రమే తెలుసు. ఏం జరిగిందో నా ప్రభ తప్పెవరిదో సమస్తము మీకే తెలుసయ్యా. ఒకవేళ బిడ్డల తరపున నా తండ్రి బిడ్డల తప్పేదైనా ఉంటే తెలుసో తెలియకో ఏదైనా విషయంలో పొరపాటు చేసి ఉంటే దయతో క్షమించండి అయ్యా. వారి తరపున మే క్షమాపణ అడుగుతూ నేనేదో నీతి మంత్రాలని కాదు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డ చేసిన తప్పు క్షమించి మరలా పాస్పోర్ట్ నా ప్రభ వచ్చేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఆ సిస్టర్ వాళ్ళ బాబు వివాహం కోసం ప్రార్థించమన్నప్పుడు అమ్మ కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నామమ్మా, దేవుని ఆశీర్వాదం కొరకు మీ ఆశీర్వాదం కొరకు నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. మీ అనుమతి లేకుండా, మీ ఆశీర్వాదం లేకుండా, మీ చిత్తం లేకుండా నా ప్రభ మీ తోడు లేకుండా, మీరు జ్ఞానం ఇవ్వకుండా నా ప్రభ బిడ్డలు ఏదీ చేయలేరయ్యా. ఒకవేళ చేసినా సరే అది సక్సెస్ అవ్వదు నా తండ్రి. మీ పాదాల దగ్గరకు వచ్చారు కదయ్యా. మీ వద్దకు వచ్చే వారిని ఒట్టి చేతులతో మీరు పంపరు కదయ్యా.
బిడ్డలు నా తండ్రి ఎంతో ఆశతో ఆలోచన మీదేనైతే నా ప్రభ ఏ వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారు ఆలోచన ఇచ్చేదే మీరే. ఆలోచన చొప్పున ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె భర్త సురేంద్ర బాబు బ్రదర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హాస్పిటల్లో ఉన్నాడమ్మా, బ్లడ్ లాస్ అని చెప్పారమ్మా అని స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి మొదట ఆమెలో ఉన్న దుఃఖాన్ని తీసివేయండి, అధైర్యాన్ని అపనమ్మకాన్ని తీసివేసి నా తండ్రి మొదట మీ ధైర్యాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. ఇంటి యజమాని ఆ పరిస్థితుల్లో ఉంటే నా ప్రభ కుటుంబం భయంగా నా ప్రభ ఎంతో వేదనతో ఉండిద్దయ్యా, టెన్షన్తో ఉంటారయ్యా. ఆ టెన్షన్ ఆ భయం బిడ్డలో కలగకుండా తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది కదయ్యా. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో నీతిమంతురాలను, నేనేదో భక్తి గల దాన్ని అని కాదు నా తండ్రి. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించి మరలా క్షేమంగా నూతన బలము నూతన శక్తిని పొందుకొని ఇంటికి చేరుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సిస్టర్ వాళ్ళ అమ్మ పొలానికి మంచి రేటు రావాలని ప్రార్థించమన్నారు. ఒక్కసారి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో ఆశతో ఎన్నోసార్లు ప్రార్థన అవసరత పెట్టిందయ్యా. మీ చిత్తం లేకుండా వారు ముందుకు వెళ్ళలేరు. ఒకవేళ వెళ్ళినా కూడా అది సరైన దారి కాదు. వారు కోరుకున్న ఆ రేటు కూడా రాదయ్యా. కానీ వారి ముందు మీరుంటేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభు ఎక్కడైతే అవమానపరచబడ్డారు అక్కడే నిలబెడతానని చెప్పిన దేవా బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకుని తెలుసో తెలియకో ఏదైనా విషయంలో తప్పు చేసి ఉంటే దయతో క్షమించి నా తండ్రి ఆ పంటకి మంచి రేటు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి నా ప్రభు మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.